నమో భగవతే హయగ్రీవాయ. భరతఖండంలోని వివిధ భాషల పండితుల దృక్పథాన్ని మేళవించి మనం చెప్పుకుంటున్న ఆదిత్య హృదయం వ్యాఖ్య 2వ కిరణానికి స్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, గత వారం చెప్పుకున్న ఆదిత్య హృదయం మొదటి కిరణంలో అగస్త్య మహర్షి 5వ శ్లోకం ద్వారా రాముని మనసులో గెలుపుపై ఒక మంగళకరమైన ఆశను చిగురింపజేశారు. ఒకప్పుడు ఇదే అగస్త్య మహర్షి రామునికి భౌతిక బలాలనిచ్చే అక్షయ తూణీరాలను, అంటే బాణాలు తరిగిపోని అమ్ముల పొదులు ఇచ్చారు. కానీ ఈరోజు యుద్ధరంగంలో రాముడు అలసిన వేళ ఆయనకు మానసిక బలాన్నిచ్చే ఆదిత్య హృదయాన్ని ఇస్తున్నారు. ఒక పరిపూర్ణమైన గురువు శిష్యునికి భౌతిక మానసిక బలాలు రెండూ ఇవ్వగలడు అనడానికి ఇదే నిదర్శనం. ఆ బలాన్నిచ్చే క్రమంలో సూర్యునిలోని యూనివర్సల్ పవర్, విశ్వశక్తి గురించి అగస్త్యుడు వివరిస్తున్నారు. 2వ కిరణంలోకి ప్రవేశించే ముందు ఆ ప్రత్యక్ష దైవాన్ని స్మరించుకుందాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాశ్వరతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇక 6వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. ఈ శ్లోకం సూర్యుణ్ణి సర్వశక్తిమంతుడిగా ప్రతిపాదిస్తుంది. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం, పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఈ శ్లోకంలో అగస్త్యుడు సూర్యుణ్ణి 6 విశేషణాలతో పరిచయం చేస్తున్నారు. వాటిలో మొదటిది రశ్మిమంతం, అంటే కిరణాలు కలిగినవాడు. సూర్యుడు కేవలం ఒక కాంతి గోళం కాదు, ఆయన అనంతమైన శక్తి కిరణాల సమూహం. అగస్త్యుడు రామునితో ఇలా అంటున్నారు: రామా, నీ శత్రువు రావణునికి 10 తలలు ఉండవచ్చు, కానీ ఈయనకు, ఈ సూర్య భగవానునికి వేల సంఖ్యలో కిరణాలు అనే చేతులు ఉన్నాయి. ఆ కిరణాలే ఆయన ఆయుధాలు. అవే ప్రపంచాన్ని రక్షిస్తాయి, దుష్టులను శిక్షిస్తాయి అని ఈ మాటను మనం వ్యాఖ్యానించుకోవచ్చు. ఇక 2వ విశేషణం సముద్యంతం, అంటే బాగా ఉదయిస్తున్నవాడు. ఇక్కడ ఉదయిస్తున్న అనే పదం ఒక పాజిటివ్ వైబ్, ధనాత్మక భావనను ఇస్తుంది. రామ, అస్తమిస్తున్న సూర్యుణ్ణి కాదు, ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూడు. ఉదయం అనేది విజయానికి, కొత్త ఆశకు సంకేతం. నీ విజయోదయం కూడా ఇప్పుడే మొదలవుతుంది. ఈ సముద్యంతం అనే పదాన్ని పండితులు వ్యాఖ్యానించారు. ఇక 3వ విశేషణం దేవాసుర నమస్కృతం, అంటే దేవతల చేత, అసురుల చేత నమస్కరించబడేవాడు. లోకంలో ఎవరైనా సరే, వారు మంచివారైన దేవతలైనా, చెడ్డవారైన అసురులైనా సూర్యుని శక్తి మీద ఆధారపడాల్సిందే. రావణుడు కూడా సూర్యరశ్మి ఇచ్చే ఆహారం, శక్తి వల్లనే బతుకుతున్నాడు. రామ, మూలశక్తి అయిన సూర్యుని నీవు ఆశ్రయిస్తే ఆయన ఇచ్చే శక్తితో బ్రతుకుతున్న రావణుడు నీకు లొంగక తప్పదు. ఇక 4వ విశేషణం వివస్వంతం, అంటే విశేషంగా ప్రకాశించేవాడు. వివస్వాన్ అంటే తనంతట తాను ప్రకాశిస్తూ ఇతరులకు ప్రకాశాన్ని ఇచ్చేవాడు. ఇది రామునికి ఒక మోటివేషనల్ మెసేజ్, ప్రేరణాత్మక సందేశం. నీవు సూర్యవంశోద్భవునివి, నీ లోపల ఉన్న తేజస్సును మేల్కొల్పు, అప్పుడు నీవు కూడా ఈ వివస్వంతునిలా ప్రకాశిస్తావు అని ఈ వివస్వంతం అనే విశేషణాన్ని పూర్వాచార్యులు వ్యాఖ్యానించారు. ఇక 5వ విశేషణం భాస్కరం, అంటే కాంతిని కలుగజేసేవాడు. అంతేకాదు, భా అంటే జ్ఞానం,
కరం అంటే ఇచ్చేవాడు. సూర్యుడు కేవలం బయటి చీకటి మాత్రమే కాదు, మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని కూడా తొలగిస్తాడు. రాముని మనసులో ఉన్న చింత అనే చీకటిని తొలగించే జ్ఞానభాస్కరుడు ఆయన. ఇక ఆరవ విశేషణం భువనేశ్వరం అంటే లోకాలకు ప్రభువు. ఈ సమస్త బ్రహ్మాండానికి ఆయనే యజమాని. రావణుడు తనను తాను లోకేశ్వరునిగా ప్రకటించుకోవచ్చు, కానీ అసలైన యూనివర్సల్ బాస్, విశ్వాధినేత సూర్యుడే. యజమాని అంట నీకు ఉంటే సేవకుని వంటి రావణుడు నిన్నేం చేయగలడు? కాబట్టి ఓ రామా, పూజయస్వ, సూర్యుణ్ణి పూజించు. ఇది అగస్త్యుడు రామునికి ఇచ్చిన ఆజ్ఞ. రామా, నీవు ఇప్పుడు చేయాల్సింది యుద్ధం కాదు, ముందు ఆ యుద్ధాన్ని గెలిపించే శక్తిని పూజించు. నీ శక్తిని ఆ పరమాత్మ శక్తితో అనుసంధానం చేయి అంటున్నారు అగస్త్యుల వారు. ఈ శ్లోకంలో భువనేశ్వరం, దేవాసుర నమస్కృతం అనే పదాల వెనుక ఒక గొప్ప లాజిక్ ఉంది. యుద్ధం జరుగుతున్నది భువన రక్షణ కోసం. మరి ఆ లోకానికే యజమాని అయిన సూర్యుడు ఒక పక్షం వహించాల్సి వస్తే ఆయన ఎప్పుడూ ధర్మపక్షమే వహిస్తారు. రావణుడు దేవతలను జయించి ఉండవచ్చు, కానీ ఆయన కూడా సూర్యునికి నమస్కరించాల్సిందే. అంటే సూర్యుని నియమాలకు, ప్రకృతి ధర్మాలకు రావణుడు కూడా లోబడే ఉన్నాడు. యజమానిని ఆశ్రయించడం ద్వారా ఆ యజమాని శక్తితో బ్రతుకుతున్న శత్రువును లొంగదీసుకోవడం సులభం అనేది ఇక్కడ అగస్త్యుడి తర్కం. సముద్యంతం. రాముడు అప్పుడు మానసికంగా కృంగుబాటులో ఉన్నాడు. ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూపడం ద్వారా అగస్త్యుడు రాముని మనసును గతంలోని వైఫల్యం నుండి, భవిష్యత్ భయం నుండి వర్తమానంలోని ఆశ వైపు మళ్లించారు. చూడు రామా, ఆయన ఎలా ఉదయిస్తున్నాడో, నీలో కూడా పరాక్రమం అలాగే ఉదయించాలి అని ప్రేరేపించారు. ఇక పూజయస్వ, పూజించు అని చెప్పడంలో ఒక మానసిక చికిత్స ఉంది. మనకంటే పెద్దవారికి శరణాగతి చేసినప్పుడు మన మనసులోని అశాంతి తగ్గి యుద్ధానికి కావలసిన స్థితప్రజ్ఞత ఏర్పడుతుంది. నీవు ఒంటరివి కాదు, నీ వెనుక విశ్వశక్తి ఉంది అనే భరోసాను ఈ పదం కలిగిస్తుంది. రావణుని 10 తలల బీభత్సాన్ని చూసి అలసిపోయిన రాముడికి సూర్యుడి 1000 కిరణాల శక్తిని గుర్తు చేయడం ద్వారా సంఖ్యాబలం కంటే తేజోబలం గొప్పదని మానసిక స్థైర్యాన్ని ఇచ్చారు. ఇది 6వ శ్లోకం. ఇక 7వ శ్లోకంలో అగస్త్యుల వారు సూర్యుణ్ణి లోకరక్షకునిగా ప్రతిపాదిస్తున్నారు. సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఈ శ్లోకంలో కూడా అగస్త్యుల వారు రామునికి సూర్యుణ్ణి 6 విశేషణాలతో పరిచయం చేస్తున్నారు. సర్వదేవాత్మకః, సమస్త దేవతల స్వరూపం. ఈ పదం ఈ శ్లోకానికే ప్రాణం. రామా, నీవు ఇంద్రుణ్ణి పూజించినా, వరుణుణ్ణి పూజించినా ఆ శక్తి సూర్యుని నుండే వస్తుంది. సమస్త దేవతలు సూర్యునిలో అంతర్భాగమై ఉన్నారు. రావణుడు ఇంద్రుణ్ణి, యముణ్ణి జయించి ఉండవచ్చు, కానీ ఆ దేవతలందరికీ ఆత్మ అయిన సూర్యుణ్ణి ఎవరూ జయించలేరు. సూర్యుణ్ణి ఆశ్రయించడం అంటే ప్రపంచంలోని మొత్తం శక్తిని నీ వైపు తిప్పుకోవడమే అని అర్థం. ఇక 2వ విశేషణం తేజస్వి, అమితమైన తేజస్సు కలవాడు. సూర్యుని తేజస్సు ముందు ఏ మాయలు, మంత్రాలు, తంత్రాలు పనిచేయవు. రావణుని మాయాయుద్ధాన్ని ఎదుర్కోవడానికి రామునికి కావలసింది ఈ అమోఘమైన తేజస్సే. ఇక 3వ విశేషణం రశ్మిభావనః, కిరణాల ద్వారా జగత్తును ఉద్ధరించేవాడు. సూర్యుడు తన కిరణాల ద్వారా నీటిని ఆవిరి చేసి వర్షాన్ని కురిపించి పంటలు పండేలా చేస్తాడు. అంటే ఆయన ఈ సృష్టికి లైఫ్ సపోర్ట్, జీవనాధారం.
అగస్త్యుడు రామునికి గుర్తు చేస్తున్నారు. రామ, నీ ప్రాణంలో ఉన్న శక్తి కూడా ఈ రశ్మిభావనుని ప్రసాదమే. ఇక 4వ విశేషణం ఏష దేవాసురగణాన్, దేవతలు మరియు అసురుల సమూహాలు. ఇక్కడ ఏష అంటే ఇతడే. దేవుళ్ళ సమూహాలైనా రాక్షసుల గుంపులైనా ఈయన పరిధిలోనే ఉంటారు. లోకాన్ పాతి అంటే లోకాలను రక్షించువాడు. పాతి అంటే రక్షించడం. సూర్యుడు లోకపాలక చక్రవర్తి. రావణుడు లోకాలను పీడిస్తుంటే సూర్యుడు వాటిని కాపాడుతున్నాడు. ధర్మాన్ని రక్షించే యుద్ధంలో ఉన్న రామునికి లోక రక్షకుడైన సూర్యుడు తోడుండడం సహజ న్యాయం అని పూర్వాచార్యులు వ్యాఖ్యానించారు. గభస్తిభిః, తన కిరణాల ద్వారా సూర్యుడు తన కిరణాలనే చేతులతో సమస్త లోకాలను పట్టుకొని ఉన్నాడు. రామా, నీ చేతిలోని ధనస్సు ఒక ఆయుధమైతే సూర్యుని కిరణాలు అనంతమైన ఆయుధాలు. ఆ కిరణాల శక్తి నీలో ప్రవేశిస్తే నీ బాణాలు అజేయమవుతాయి. ఈ శ్లోకంలో సర్వదేవాత్మక అనే పదం ఒక గొప్ప మేనేజ్మెంట్ లాజిక్ను కలిగి ఉంది. మనం ఒక పని కోసం 10 మంది అధికారుల దగ్గరకు వెళ్ళడం కంటే ఆ అధికారులందరికీ బాస్ అయిన వ్యక్తిని కలిస్తే పని సులభం అవుతుంది. రావణుడు ఇంద్రుణ్ణి వరుణుణ్ణి విడివిడిగా ఓడించి ఉండవచ్చు. ఆ దేవతలందరికీ మూలశక్తి అయిన సూర్యుణ్ణి ఎవరూ ఓడించలేరు. రామ, నీవు ఇప్పుడు మెయిన్ స్విచ్ ఆన్ చేస్తున్నావు. అది ఆన్ అయితే మిగిలిన శక్తులన్నీ వాటంతట అవే నీకు అనుకూలంగా మారుతాయి అనేదే ఇక్కడ అగస్త్యుని తర్కం. ఈ శ్లోకంలో లోకాన్పాతి, లోకాలను రక్షించువాడు, గభస్తిభిః, కిరణముల ద్వారా అనే పదాలు రామునిలోని ఒంటరితనాన్ని పోగొట్టడానికి వాడారు మహర్షి. రాముడు ఒక అడవిలో అపారమైన రాక్షస సైన్యం ముందు ఉన్నాడు. అగస్త్యుడు సూర్యుణ్ణి చూపిస్తూ ఆయన తన కిరణాలతో లోకాన్నే పట్టుకొని రక్షిస్తున్నాడు. అంటే నీవు కూడా ఆయన పట్టులోనే ఉన్నావు అనే భరోసా ఇచ్చారు. ఇది ఒక యోధునికి యుద్ధరంగంలో లభించే అత్యున్నతమైన భద్రతా కవచం. రాక్షసులు మాయతో కనిపించకుండా యుద్ధం చేస్తారు. సూర్యుడు తన కిరణాలతో చీకటిని చీల్చి ప్రతి అంగుళాన్ని చూస్తాడు. రామ, నీ కంటికి కనిపించని శత్రువులు కూడా సూర్యుని వెలుగు పట్టిస్తుంది. నీవు భయపడాల్సిన పని లేదు అని రాముని మనసును కుదుటపరిచారు అగస్త్యుల వారు. ఇది 7వ శ్లోకం, దాని విశేషాలు. 8వ శ్లోకంలో సూర్యుణ్ణి సకల దేవతామయునిగా ప్రతిపాదిస్తున్నారు అగస్త్యుల వారు. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యమస్సోమో హ్యపాంపతి. ఈ శ్లోకంలో మొదటి నామంలో బ్రహ్మ విష్ణు శివస్వరూపులు అంటే సూర్యుణ్ణి త్రిమూర్తి స్వరూపునిగా దర్శింపచేస్తున్నారు అగస్త్యుల వారు. రామా, సృష్టించేవాడు, పోషించేవాడు, లయం చేసేవాడు వేరువేరు కాదు. ఉదయిస్తూ సృష్టికర్త బ్రహ్మస్వరూపంలో, మధ్యాహ్నం రక్షిస్తూ విష్ణుస్వరూపంలో, సాయంత్రం ఉపసంహరిస్తూ శివస్వరూపంలో ఉన్నది ఈ సూర్యుడే. సృష్టి మొత్తం ఆయన కనుసైగతోనే సాగుతుంది. తరువాత స్కందః అంటే దేవసేనాధిపతి కుమారస్వామి. స్కందుడు అంటే సాక్షాత్తు పరాక్రమం, యుద్ధంలో జయించే గుణం, దేవసేనను నడిపించే నాయకత్వం సూర్యుని తేజస్సు నుండే వస్తాయి. రామా, ఆ కుమారస్వామి వంటి యుద్ధ పటిమ నీలో కలుగాలంటే సూర్యుణ్ణి ఆశ్రయించు అని ఈ నామం ద్వారా బోధిస్తున్నారు అగస్త్యుల వారు. తరువాత ప్రజాపతి, సమస్త ప్రాణుల తండ్రి. ప్రజాపతి అంటే సంతానాన్ని
సమస్త ప్రాణులను పుట్టించి పోషించే తండ్రి. ప్రపంచంలోని ప్రతి జీవి మనుగడకు సూర్యుడే తండ్రి వంటివాడు. తండ్రి తన బిడ్డను ఎప్పుడూ ఆదుకుంటుంటాడు. అలాగే సూర్యుడు నిన్ను ఆదుకుంటాడు అని ధైర్యం ఇస్తున్నారు అగస్త్యుల వారు. ఇక తరువాత మహేంద్ర వైభవానికి సంకేతం. ఇంద్రునికి ఉన్న ఐశ్వర్యం, స్వర్గాధిపత్యం సూర్యుని ప్రకాశమే. రావణుడు ఇంద్రుణ్ణి బంధించినా ఆ ఇంద్ర పదవికి మూలమైన సూర్యుని తేజస్సును తాకలేడు. నీవు కూడా ఆ వైభవాన్ని పొందాలంటే సూర్యారాధనే మార్గం. తర్వాత ధనదహ, సంపదను ఇచ్చేవాడు కుబేరుడు. లోకానికి సంపదలను ధాన్యాలను ఇచ్చే కుబేరుడు సూర్యుడే. సూర్యకాంతి లేనిదే పంట పండదు, పంట లేనిదే సంపద లేదు. రామ, యుద్ధం కేవలం విజయం కోసం కాదు, లోకంలోని ధర్మ సంపదను తిరిగి స్థాపించడం కోసం. తరువాత కాలో యమః, కాలచక్రం, శిక్షాధికారం. సమయాన్ని నిర్ణయించే కాలము ఆయనే, ఆ సమయం ముగిశాక శిక్షించే యముడు ఆయనే. రామ, రావణుని ఆయుష్ అనే కాలం ముగిసింది. అతని ముందు సూర్యతేజమే యమధర్మరాజుగా నిలిచింది అని అగస్త్యుడు గుర్తు చేస్తున్నారు. సోమః, శీతలత్వం. పగలు దహించే సూర్యుడే రాత్రిపూట చల్లని చంద్రునిగా మారి ఓషధులకు శక్తినిస్తాడు. యుద్ధంలో వీరునికి ఎంతటి తీవ్ర పరాక్రమం ఉండాలో హృదయంలో అంత శాంతి ఉండాలి. ఈ సమతుల్యత సూర్యుడు నీకు ప్రసాదిస్తాడు. అపాంపతి, వరుణదేవుడు. సముద్ర జలాలను ఆవిరి చేసి వర్ష రూపంలో లోకాన్ని రక్షించే వరుణదేవుడు సూర్యుడే. లోక కంటకుడైన రావణుణ్ణి అంతం చేయడానికి ఈ లోకరక్షకుని తోడ్పాటు నీకు లభిస్తుంది. ఈ శ్లోకం ద్వారా అగస్త్యుడు రామునికి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, రావణుడు ఒక్కో దేవతను విడివిడిగా జయించి ఉండవచ్చు, కానీ ఇప్పుడు రాముడు ఆ దేవతలందరినీ తనలో ఇముడ్చుకున్న మూలశక్తి సూర్యుణ్ణి ఆరాధిస్తున్నాడు. అంటే రావణుడు ఎదుర్కోవలసింది ఒక్క రాముణ్ణి కాదు, సకల దేవతామయుడైన భాస్కరుణ్ణి. రామ, నీ చుట్టూ ఇప్పుడు ఎవరూ లేరని చింతించకు. త్రిమూర్తులు, ఇంద్రుడు, కుమారస్వామి, వరుణదేవుడు అందరూ సూర్యకిరణాల రూపంలో నీ కోదండం వెనుక ఉన్నారు అని చెప్పడం ద్వారా రామునిలో ఒక అజేయమైన శక్తిని అగస్త్యుల వారు నింపుతున్నారు. ఇది 8వ శ్లోకం, దాని విశేషాలు. ఇక 9వ శ్లోకంలో సూర్యుణ్ణి పితృదేవతా స్వరూపునిగా ప్రతిపాదిస్తున్నారు అగస్త్యుల వారు. పితరో వసవస్సాద్య అశ్వినౌ మరుతో మను వాయుర్వహ్ని ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకర. ఈ శ్లోకంలో మొదలు పెడుతూనే పితరో, పితృదేవతలు అన్నారు అగస్త్యుల వారు. రామా, మన పూర్వీకులు పితృదేవతలు ఏ లోకంలో ఉన్నా వారికి ఆహారాన్ని, తృప్తిని చేరవేసేది సూర్యకాంతి. నీ ఇక్ష్వాకు వంశ మూల పురుషుడైన సూర్యుణ్ణి ఆరాధించడం అంటే నీ పితృదేవతలందరి ఆశీస్సులు ఒకేసారి పొందడం అని అర్థం. వసవస్సాద్య అశ్వినౌ మరుతో మనుహు. అష్టవసువులు, సాధ్యులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, మనువు. ప్రకృతి శక్తులైన వసువులు, కార్యసిద్ధినిచ్చే సాధ్యులు, ఆరోగ్య ప్రదాతలైన అశ్వినీ దేవతలు, శత్రువులను చెల్లా చెదురు చేసే ప్రచండ వాయుస్వరూపులైన మరుత్తులు, ధర్మశాస్త్రకర్త అయిన మనువు, వీరంతా సూర్యుని పరివారమే. వీరందరి సమిష్టి శక్తి ఇప్పుడు నీ వెంట ఉంది. వాయుర్వహ్ని, గాలి, అగ్ని. సూర్యుడు కేవలం వెలుగే కాదు, ఆయన లోపల అగ్ని ఉంది.
ఆయన వల్లనే వాయువు కదులుతుంది. అగ్ని వంటి తీక్ష్ణత, వాయువు వంటి వేగం నీ యుద్ధంలో, నీ బాణాలలో ప్రవేశించాలని అగస్త్యుడు కోరుతున్నాడు. ప్రజాప్రాణ, సమస్త ప్రాణికోటికి, సమస్త జీవజాలానికి ఈ సూర్యుడే ప్రాణం. ప్రపంచంలో ఏ ప్రాణి అయినా శ్వాస తీసుకుంటుంది అంటే దానికి కారణం సూర్యుడే. రామ, యుద్ధరంగంలో నీవు చూస్తున్న ప్రతి ప్రాణిలో ఉన్న జీవశక్తి ఆ సూర్యునిదే. ఆ ప్రాణశక్తికి అధిపతిని పూజిస్తే శత్రువు ప్రాణశక్తి క్షీణించడం తథ్యం. ఋతుకర్త, ఋతువులను సృష్టించేవాడు. కాలచక్రాన్ని ఋతువులుగా విడగొట్టి ప్రకృతిని క్రమబద్ధీకరించేది ఆయనే. రావణుడు ప్రకృతి ధర్మాలను ఉల్లంఘించాడు. ఆ ప్రకృతిని మళ్ళీ సరైన మార్గంలో పెట్టే ఋతుకర్త సూర్యుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రభాకర, కాంతిని సృష్టించేవాడు. చీకటిని తరిమికొట్టి వెలుగునిచ్చేవాడు. రామా, నీ మనసులోని చింత అనే చీకటిని తొలగించి విజయప్రభను ప్రసాదించేవాడు ఈ ప్రభాకరుడు. ఈ శ్లోకంలో సూర్యుణ్ణి వాయువు, అగ్ని, ప్రాణం అని పిలిచారు. అంటే యుద్ధానికి కావలసిన వేగం, వేడి, ఓపిక ఈ మూడు సూర్యుని నుండే వస్తాయని అగస్త్యుడు శాస్త్రీయంగా వివరిస్తున్నారు. పితరో అని సంబోధించడం ద్వారా రామునికి తన వంశగౌరవాన్ని గుర్తు చేశారు. నీవు సామాన్యునివి కావు, సూర్య వంశోద్భవునివి. నీ మూలమే నీకు అండగా ఉంది అని చెప్పడం ద్వారా రామునిలో ఒక రకమైన వంశాభిమానంతో కూడిన ఆత్మవిశ్వాసాన్ని నింపారు అగస్త్యులు. మరుత్తు అని సంబోధించడం ద్వారా రామా, ఈ మరుత్తులు సామాన్యులు కారు. ఇంద్రుని వజ్రాయుధానికే లొంగని పరాక్రమం వీరిది. ఈ 49 మంది మరుత్తుల ప్రచండ వేగం నీ బాణాల్లో ఉంటే రావణుని సైన్యం గాలిలో ఎండుటాకుల్లా ఎగిరిపోవలసిందే అని ఈ 9వ శ్లోకంలో చెప్తున్నారు అగస్త్యుల వారు. ఇది 9వ శ్లోకం, దాని విశేషాలు. ఇక 10వ శ్లోకం నుండి అగస్త్య మహర్షి సూర్యుని యొక్క అత్యంత శక్తివంతమైన నామ వైభవాన్ని వివరిస్తున్నారు. ఆదిత్య సవిత సూర్య ఖగపూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను హిరణ్యరేతా దివాకర. ఆదిత్య, అదితిపుత్రుడు. రామా, వామనావతారంలో నీవు కూడా అదితిపుత్రుడవు. ఈయన కూడా అదితిపుత్రుడే. అంటే ఈయన నీకు సోదర సమానుడు. తన సోదరుని విజయం కోసం ఈ ఆదిత్యుడు తన సర్వశక్తులు నీ బాణాల్లో నింపుతాడు. సవిత, జగత్ ప్రసవకర్త. తల్లి బిడ్డను కని ఎలా రక్షిస్తుందో ఈ ప్రపంచాన్ని ప్రతిరోజు పుట్టించి రక్షిస్తున్న సవిత ఈ సూర్యుడు. రామా, నీవు రావణవధ ద్వారా ధర్మబద్ధమైన కొత్త యుగానికి జన్మనివ్వబోతున్నావు. అందుకు ఈ సవిత దీవెనలు నీకు తోడుంటాయి. సూర్య, ప్రేరకుడు. సూర్యుడు అంటే సర్వ ప్రాణుల బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించేవాడు. నీలోని ధైర్యాన్ని, పరాక్రమాన్ని సరైన మార్గంలో యుద్ధోన్ముఖంగా మేల్కొల్పే డైనమిక్ ఎనర్జీ సర్వశక్తి స్వరూపుడు ఈయన. ఖగః, ఆకాశ సంచారి. ఖగము అంటే పక్షిలా ఆకాశంలో స్వేచ్ఛగా ఎదురు లేకుండా ప్రయాణించేవాడు. రాముని బాణం కూడా ఆకాశంలో ఈయనలాగే ఎవరికీ చిక్కని వేగంతో శత్రువుల గుండెల్లోకి దూసుకు వెళ్ళాలని అగస్త్యుని అంతరార్థం. పూష, పోషకుడు. సూర్యుడు తన కిరణాలతో భూమిని తడిపి ఓషధులను పెంచి లోకాన్ని పోషిస్తాడు. యుద్ధం వల్ల కలిగే వినాశనాన్ని ఆపి తిరిగి లోకంలో సుభిక్షాన్ని, శాంతిని స్థాపించే బాధ్యత నీపై ఉందని ఈ నామం గుర్తు చేస్తుంది.
గభస్తిమాన్, వేల కిరణాల హస్తాలు కలవాడు. ఆయన కిరణాలే ఆయన చేతులు. ఆ వేల చేతులతో ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ నీ వెన్నంటే ఉండి యుద్ధంలో నిన్ను నడిపిస్తున్నాడు. సువర్ణ సదృశో భాను, బంగారం లాంటి కాంతి గలవాడు. బంగారంలా మెరిసే ఈ భానుడు మలినమైన దేన్నైనా పునీతం చేస్తాడు. నీ మనసులోని చిన్నపాటి చింతను, సందేహాన్ని కూడా కరిగించి నిన్ను స్వచ్ఛమైన విజయస్వరూపంగా మారుస్తాడు. హిరణ్యరేత దివాకర, అగ్ని వంటి వీర్యం కలవాడు, పగలును సృష్టించేవాడు. ఆయన తేజస్సు అగ్ని వంటిది. చీకటిని చీల్చి ఉదయాన్ని ఎలా తెస్తాడో, అసురమాయలనే చీకటిని చీల్చి విజయప్రభాతాన్ని అలా ప్రసరింపజేస్తాడు. ఈ శ్లోకంలో సూర్యుణ్ణి బంగారంతో పోల్చారు. బంగారం అగ్నిలో కాలిన కొద్దీ మరింత శుద్ధమవుతుంది. రాముడు కూడా ఈ యుద్ధమనే అగ్ని పరీక్షలో నెగ్గి లోకానికి మరింత ప్రకాశవంతమైన ఆదర్శ నాయకునిగా నిలవబోతున్నాడని ఇక్కడ అగస్త్యుల వారు సూచిస్తున్నారు. ఆదిత్య అనే పదం ద్వారా రామునికి తన పూర్వపు వామనావతారాన్ని గుర్తు చేయడం జరిగింది. ఆ రోజు బలిచక్రవర్తిని ఎలా అణచావో ఈరోజు రావణుణ్ణి అలా అణచగలవు. ఎందుకంటే నీవు సాక్షాత్తు ఆదిత్యునివి అని రామునికి తన దైవత్వాన్ని గుర్తు చేస్తూ ఆయనలో పట్టుదలను నింపారు అగస్త్యుల వారు. ఇది 10వ శ్లోకం, దాని విశేషాలు. హరిదశ్వ సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్, తిమిరో మదన శంభు త్వష్టా మార్తాండ కోంశుమాన్. హరిదశ్వ, పచ్చని గుర్రాలు కలవాడు. హరిత్ అంటే దిక్కులు అని కూడా అర్థం. అన్ని దిక్కులకు తన వేగంతో వ్యాపించే జ్ఞాన కిరణాలు కలవాడు. రామా, నీ కీర్తి కూడా ఈ గుర్రాల వేగంతో దశ దిశలా వ్యాపించబోతుంది. సహస్రార్చి, వేల కిరణాల శక్తి. ఆయనకు వేల కొద్ది కిరణాలు ఉన్నాయి. ఒక్కో కిరణం ఒక్కో దివ్యశక్తికి సంకేతం. ఆ వేల శక్తులు ఏకమై ఇప్పుడు నీ కోదండం వెనుక అండగా నిలబడ్డాయి. సప్తసప్తి, 7 గుర్రాల వాహనం గలవాడు. సూర్యుని రథానికి ఉండే 7 గుర్రాలు కాలానికి సంకేతం. కాలం ఆయన ఆధీనంలో ఉంది. రావణుని అంతానికి కాలం సిద్ధమైంది. ఆ కాలచక్రమే నిన్ను విజయ తీరాలకు చేరుస్తుందని ఈ నామం సూచిస్తుంది. తిమిరోన్మదన, చీకటిని నలిపివేసేవాడు. తిమిరం అంటే చీకటి, కేవలం దాన్ని తొలగించడం కాదు. ఉన్మదన అంటే పిండి పిండి చేసేవాడు. రామా, రావణుని అహంకారం అనే చీకటిని నీవు ఇలాగే నామరూపాలు లేకుండా మదించబోతున్నావు. శంభు, శుభం కలిగించేవాడు. లోకానికి సుఖాన్ని మంగళాన్ని ఇచ్చేవాడు. యుద్ధం వల్ల కలిగే అశాంతిని తుడిచిపెట్టి మరలా ధర్మయుతమైన శాంతిని, శుభాన్ని స్థాపించే సర్వశక్తి స్వరూపుడు ఆయన. త్వష్టా, రూపాలను నిర్మించే దివ్యశిల్పి. త్వష్ట అంటే విశ్వకర్మ వంటి శిల్పి. ఈ సృష్టిలోని ప్రతి రూపాన్ని తీర్చిదిద్దేది సూర్యకాంతే. రామా, నీవు కూడా ఇప్పుడు యుద్ధం ద్వారా ఒక కొత్త ధర్మ సమాజాన్ని నిర్మించే మహాశిల్పివి కాబోతున్నావు. మార్తాండక, మృత అండం నుండి పుట్టినవాడు. నిర్జీవమైన అండం నుండి ప్రాణశక్తితో ఉద్భవించినవాడు. అంతా అయిపోయింది అనుకున్న చోట కూడా తిరిగి ప్రాణాన్ని, ఆశను పుట్టించగలవాడు. నీలోని అలసటను సంహరించి సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చేవాడు. ఈ శ్లోకంలో సూర్యుణ్ణి త్వష్టా, శిల్పి అని పిలవడం విశేషం. యుద్ధం అంటే కేవలం ధ్వంసం చేయడం కాదు, అది ఒక కొత్త ధర్మ నిర్మాణానికి పునాది. అగస్త్యుడు
రామునికి ఆ బాధ్యతను, ఆ శక్తిని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. తిమిరోన్మదనః అనే పదం రాముని మనసులో ఉన్న చిన్నపాటి ఆందోళనను సైతం ఆ సూర్యతేజం పిండి పిండి చేస్తుంది అనే గొప్ప భరోసా కల్పిస్తుంది. చూశారుగా మిత్రులారా, ఈరోజు మనం చర్చించుకున్న ఈ 6 శ్లోకాలు రామునికి ఒక సైకలాజికల్ బూస్ట్, మానసిక ఉత్తేజనలా పనిచేశాయి. సూర్యుడు కేవలం పగలు వచ్చే వెలుగు కాదు, ఆయన మనలో ఉండే ప్రాణశక్తి, శత్రువును నాశనం చేసే అగ్ని అని అగస్త్యుడు నిరూపించాడు. తనను తాను ఒంటరిగా భావిస్తున్న రామునికి సమస్త దేవతల శక్తిని అగస్త్యుడు పరిచయం చేశారు. మరి ఇంతటి శక్తి కలిగిన సూర్యునికి మనం నమస్కారం ఎలా చేయాలి? ఈ స్తోత్రంలో మిగిలిన అద్భుత నామాలు ఏమిటి? తర్వాతి శ్లోకాలలో సూర్యుడి వ్యోమనాథ స్వరూపాన్ని మనం 3వ భాగంలో వచ్చే వారం తెలుసుకుందాం. జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం కిరణ సముదితం తం భాస్కరం ప్రార్థయామి. ఓం నమో నారాయణాయ. ఓం సూర్యనారాయణాయ. స్వస్తి. हंसवाहिनी।